వెబ్సైట్లో ప్రాబబిలిటీ సంబంధించి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 to 6 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఈరోజు మీకు ప్రాబబిలిటీ సంబంధించి బేసిక్స్ చూపిస్తాను. మీకు ప్రూఫ్ కావాలంటే నేను క్వశ్చన్ పేపర్ చూపిస్తూ మీకు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ పేపర్లో 36th క్వశ్చన్ అంటే ఇది 36th 1, 37 2, 38 3, 39 4 అండ్ 40 నెంబర్ 5 అంటే 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాను స్టూడెంట్స్. 6 క్వశ్చన్స్ కూడా అప్పుడు రావచ్చు, ఇది నోట్ చేసుకోండి. దాంతోపాటు ఈ క్వశ్చన్స్ కూడా చెప్తాను, ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ గమనించండి. 38 అని 37 అని నేను మీకు గతంలో వచ్చిన క్వశ్చన్స్ మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది నోట్ చేసుకోండి. 2020, 21, 22 క్వశ్చన్స్ కొంచెం షార్ట్గా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్స్ మాత్రం కానీ 26లోని ఇంకా 27 చెప్పొద్దు, ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. క్వశ్చన్స్ షార్ట్గా ఉన్నవి కొంచెం ఎగ్జామ్కి రావు, కొంచెం అది మీరు నోట్ చేసుకోండి. ఓకే, అయితే ఫార్ములాస్ అనేది చాలా మెయిన్ ముఖ్యం మనకి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ కండిషన్ ప్రాబబిలిటీ, మల్టిప్లికేషన్ థీరం, ఇండిపెండెంట్ ఈవెంట్, బేట్స్ థీరం, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ బెర్నౌల్లి స్టైల్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో నీట్గా ఇంచ్ టు ఇంచ్ చెప్తాను. మీకు ఏమీ రాదు, జీరో అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మీకు బేసిక్ వస్తే ఇంకా బాగా ఉంటుంది స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే, సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, కండిషన్ ప్రాబబిలిటీలో మనకి ఇలా ఉంటుంది, గమనించండి. ఇక్కడ ఈ వచ్చేసి మనకి ఏంటి, ఈ వచ్చేసి మనకి ఇక్కడ ఈవెంట్ చూడండి, ఈ వచ్చేసి మనకి ఈవెంట్, ఎఫ్ వచ్చేసి అక్కర్డ్లో ఉంది. ఓకే, సో దీంట్లో మనకి ఈ ప్రాపర్టీస్ కూడా ఎగ్జామ్కి అడుగుతాడు, ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఎస్ అంటే శాంపుల్ బై ఎఫ్ అన్న, ఎఫ్ బై ఎఫ్ ఉన్న 1 వస్తుంది, ఇది నోట్ చేసుకోండి. రైట్, ఈ ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. ఏది, పి ఆఫ్ ఈవెంట్ డాష్ అంటే ఏ డాష్ బై ఎఫ్ ఉందనుకోండి, 1 మైనస్ ఇలాగా. సో ఎందుకు ఇది నోట్ చేసుకోవాలి అంటే, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఎలాగా, పి ఆఫ్ రైట్ ఈ కానీ ఏ కానీ ఉందనుకోండి, ఇక్కడ అలా ఉండి ఎఫ్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వాటి ఆన్సర్స్ 1 మైనస్ పి ఆఫ్ ఈ బై ఎఫ్ ఉంటుంది, ఇది నోట్ చేసుకోండి. 1 మైనస్ ఉంటుంది ఆన్సర్, రైట్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, అలా కాకుండా మనకి నార్మల్గా ఉందనుకోండి, ఏది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఆఫ్, పి ఆఫ్ ఏ యూనియన్ బి బై ఎఫ్ ఉందనుకోండి, ఫార్ములా ఏంటి, పి ఆఫ్ ఏ బై ఎఫ్ ప్లస్ పి ఆఫ్ బి బై ఎఫ్ మైనస్ పి ఆఫ్, దీనికి ఆపోజిట్ వేసుకోవాలి. ఏది, ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ వేసుకుని ఇదే వేసుకోవాలి, ఇది ఫార్ములా స్టూడెంట్స్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ప్రాబబిలిటీ, ఈ ఫార్ములాని మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి, కావాలంటే ఒకసారి రీడ్ చేయండి, సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏముంది, పి ఆఫ్ ఈ బై ఎఫ్ ఉంది, లేదా మీరు ఎలా వేసుకోవచ్చు దీన్ని, పి ఆఫ్ ఏ బై బి. ఏ అంటే ఏంటి, ఈవెంట్, బి అంటే ఏంటి, అక్కర్డ్. ఓకే, ఇలా ఉంటే ఫార్ములా ఏంటి మనకి, ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి, పి ఆఫ్ ఈ, ఇది ఇంటర్సెక్షన్ బై ఎఫ్, చూసుకోండి, బై ఎఫ్ బై పి ఆఫ్ ఎఫ్ ఉంది. రైట్, సో ఏ బై బి ఉంటే ఏంటి, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది. రైట్, కింద ఏముంటుంది అడగచ్చు, కింద బి ఉంటుంది. మీరు కింద ఇక్కడ ఏముంటుందో బి ఉంటుందా, అదే కింద ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎఫ్ ఉంది, కింద ఎఫ్ ఉంది. సో ఫార్ములాస్ని మరి ఎక్కువగా తీసుకోకండి, నార్మల్గా చూసుకోండి, పెద్ద ఎక్కువగా మీరు ఇవ్వవలసిన లేదు, బట్ ఒక ఐడియా అయితే మీకు ఉండాలి కాబట్టి మీకు ఐడియా తెచ్చుకోండి ఫార్ములాస్ మీద. ఓకే, సో ఇది మనకి కండిషన్ బేస్ మీద ఉంటుంది. రైట్, గమనించండి. మల్టిప్లికేషన్ థియరం బేస్ మీద చూసుకుంటే ఎలా ఉంది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ ఎడిషన్ చూడండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి కనిపిస్తున్నాయి. రైట్, మల్టిప్లికేషన్స్లో మనకి మల్టిప్లికేషన్ బేస్ మీద కనిపిస్తుంది, చూసుకోండి ఒకసారి. సో మనకి పి ఆఫ్ 1 minute, రైట్, పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్, చూడండి, పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఏముంది, గమనించండి, ఇక్కడ ఏముంది, ఎఫ్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఎఫ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అంటే, చూడండి, ఫస్ట్ ఎఫ్ అనుకోండి, పి ఆఫ్ ఎఫ్ అని ఫస్ట్ మనం వేసుకున్నాం అనుకోండి, బాటంలో మనకి ఎఫ్ వేసుకోవాలి, పి ఆఫ్ ఎఫ్ వేసుకోవాలి. ఇక్కడ పి ఆఫ్ ఈ ఉంటుంది పైన,
మీకు చూడండి పైన ఈ ఉన్నట్టు లెక్క. ఓకే, అదే మనం స్టార్టింగే పి ఆఫ్ ఈ వేసుకున్నాం అనుకోండి, బాటంలో కూడా మనం పి ఆఫ్ ఈ వేసుకోవాలి, పైన పి ఆఫ్ ఎఫ్ వేసుకోండి. ఫార్ములా ఇది. ఓకే, సో మల్టిప్లికేషన్ థియరం ఇలా ఉంది గమనించండి. ఓకే, ఇండిపెండెంట్లో ఏముంటుంది మనకి, ఇండిపెండెంట్ చూసుకోండి. సో పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ ఇంటూ పి ఆఫ్ ఈ. ఓవరాల్గా మాత్రానికి మనకి ఇండిపెండెంట్ థియరంలో చూసుకుంటే మనకి సో పి ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఎఫ్ మాత్రమే మల్టిప్లై అవుతుంది. ఇది నోట్ చేసుకోండి ఈ ఫార్ములాని. ఓకే, అదే ఇక్కడ ఈ అండ్ ఎఫ్ కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి ఉందనుకోండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఉందనుకోండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇది మనకి మల్టిప్లికేషన్ థియరం అంతే. ఓకే, అదే మనకి ఇంకొక సి యాడ్ అయింది అనుకోండి, పక్కన ఇంకోటి పి ఆఫ్ సి వస్తుంది. ఇది నోట్ చేసుకోండి. ఓకే, రైట్. అది ఇంకా బేస్ థియరం చూసుకుంటే, రైట్, బేస్ థియరం చూసుకుంటే రెండిట్లో మనకి అంటే ఈ ఆఫ్ ఐ, ఈ ఆఫ్ జే అంటే ఏవైనా రెండు గమనించండి, ఏవైనా రెండు ఈ ఆఫ్ చూసుకోండి, ఈ ఆఫ్ ఐ, ఈ ఆఫ్ జే. ఈ ఆఫ్ ఐ, ఈ ఆఫ్ జే అంటే ఏంటంటే ఇదొక ఈవెంట్, ఇదొక ఈవెంట్. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనకి ఇంటర్సెక్షన్ చేస్తున్నప్పుడు నల్ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ ఐ ప్లేస్లో 1 ఉండొచ్చు, ఐ వాల్యూ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. రైట్, జే కూడా అంతే, 1 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదో ఒక వాల్యూ ఉంటుంది. రైట్, అప్పుడు మనకి నల్ వస్తుంది. ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ ఈఐ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ మైండ్లో పెట్టుకోండి. పి ఆఫ్ ఈఐ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, అన్ని ఈవెంట్స్ని యాడ్ చేస్తే ఈ ఆఫ్ 1 యూనియన్, ఈ ఆఫ్ 2 యూనియన్, ఈ ఆఫ్ 3 యూనియన్, సో ఆన్ అప్ టు వేసుకుంటే అది మనకి ఎస్ వస్తుంది, అంటే శాంపుల్ స్పేస్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా టోటల్ ప్రాబబిలిటీ వచ్చేసి మనకి ఇది ఫార్ములా పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ కానీ జే కానీ 1 to n ఉంటుంది. ఇక్కడ పి ఆఫ్ ఈజే, పి ఆఫ్ ఏ బై ఈజే ఉంటుంది. ఇక్కడ జే ఉంటే ఇక్కడ జేజే ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. ఒకవేళ ఐ ఉంటే ఐ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి టోటల్ ప్రాబబిలిటీ థియరం ఇది. సో బేస్ థియరం వైజ్ చూసుకుంటే మాత్రం బేస్ థియరం ఫార్ములా ఏంటి, ఒక నిమిషం, ఇది మీకు సో ఇది మనకి టోటల్ ప్రాబబిలిటీ థియరం బేస్ చేసుకునే ఫార్ములా. ఓకే, గమనించండి. ఓకే, ఇది మనకి బేస్ థియరం ఫార్ములా పి ఆఫ్ ఈఐ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఐ అంటే ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ బై సమ్మేషన్ ఆఫ్ ఐ కానీ జే కానీ ఏదో ఉండొచ్చు. ఇక్కడ జే ఉందనుకోండి, జే 1 to n ఉందనుకోండి, అప్పుడు పి ఆఫ్ ఈజే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈజే ఫార్ములా ఇది. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ ఐ అంటే ఏంటి, 1 2 3 4 2 సో ఆన్ అప్ టు n ఉంటుంది. ఓకే, ఇది మనకి బేస్ థియరం ఫార్ములా. ఒక్కసారి లైట్గా చూసుకోండి. ఓకే, సో సమ్స్ చేసేటప్పుడు ఇంకా మనకి ఒక గట్టిగా ఐడియా వస్తుంది. నథింగ్ టు వరీ. ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకుని చూడండి, మనకి ఇచ్చిన అన్ని P1 P2 P3 P4 సో ఆన్ అప్ టు Pn ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 1. నేను చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, P ఆఫ్ I, రైట్, P ఆఫ్ I ఇక్కడ నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూడండి, P ఆఫ్ I 1 to n ఆఫ్ PI అంటే ఏంటి, ఈ PIలో అన్నీ ఉంటాయి, అన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఐ అని చూసుకోండి, 1 ఉండొచ్చు, ఐ అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, సో ఆన్ అప్ టు n ఉండొచ్చు. అంటే మనకి సమ్మేషన్ అంటే ఏంటి, ఇవన్నీ యాడ్ చేస్తే వాల్యూ 1 ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి, చాలా ముఖ్యం ఇది ఫార్ములా మనకి. నెక్స్ట్ మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఈ ఆఫ్ ఎక్స్, దీంట్లో xi ఇంటూ పిఐ. ఇక్కడ ఐ అంటే ఏంటి, 1 to all అంటే మనకి ఒక టేబుల్ ఇస్తాడు ఇలాగా, రైట్, ఇలా టేబుల్ ఇస్తాడు. ఎక్స్ అనుకోండి, ఇది xi వాల్యూ, ఇది పిఐ వాల్యూ.
ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7 ఇలా ఉంటాయి. ఈ రెండు మల్టిప్లికేషన్ xiని pi ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, అదే pi xi, రైట్. ఈ 2 3s are 6, 2 3s are 6 ప్లస్ పెట్టుకోవాలి, ఎందుకంటే సమ్మేషన్ కదా, సమ్మేషన్. మళ్ళీ 4 × 5, 4 5s ఎంత 20 ప్లస్ మళ్ళీ రెండు మల్టిప్లికేషన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాని అర్థం ఇదే, ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే ఫార్ములా. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో మీకు అర్థం కాకపోతే జస్ట్ ఒకసారి ఫ్రంట్ బ్యాక్ వెళ్ళండి, ఒకసారి చూసుకోండి. ఒకసారి వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఫామ్లో మనకి ఇది. ఇక మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, అండర్ రూట్ ఓవర్ వేరియన్స్. ఇది మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్. ఇది ఏది ఫార్ములా వచ్చేసి మనకి ఇది. ఒకసారి జూమ్ చేస్తున్నాగండి. ఈ ఫార్ములా బేసెస్లో సమ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా ఇది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈఎక్స్ హోల్ స్క్వేర్, రైట్. ఇది మనకి వేరియన్స్ ఫార్ములా, రైట్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇది చూసుకోండి సరిపోతుంది, ఇదంతా మనకు అవసరం లేదు. అయితే వచ్చిన వేరియన్స్ని అండర్ రూట్ పెట్టుకుంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, అండర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, అండర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. చూడండి, అండర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. అసలు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇది ఈ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఇలా టేబుల్ ఇచ్చా కదా, ఆ టేబుల్లో మనకి ఎక్స్లు ఉంటాయి కదా, ఆ ఎక్స్ ఆ ఇచ్చిన 2 3 4 5 6 దీన్ని స్క్వేర్ వేసుకోవాలి. అంటే స్క్వేర్ 4, ఇది 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, రైట్. సో ఎక్స్ అంటే ఇది, ఎక్స్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ వస్తాయి, రైట్. అది అర్థం చేసుకోండి. ఈ అంటే కింద కాలం ఉంచుకోండి, అది ఈ అంటే. ఓకేనా, ఇది రైట్. ఈ బేస్ మీద మనకు సమ్ వస్తుంది, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకి ఈ బేస్ మీద సమ్ పడతాడు. బెర్నౌలీస్ ట్రయల్స్ కానీ లేకపోతే రైట్ అంతే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇక్కడ చూసుకోండి, ఈ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్, రైట్. ఒక్కసారి దీన్ని మళ్ళీ జూమ్ చేస్తాను, ఒక్కసారి చూసుకోండి, ఒక్క ఐ వేయండి. వీ హ్యావ్ టు డిస్కస్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎంసెట్లో 99% ఈ బేస్ మీద క్వశ్చన్ అడుగుతాడు, మీకు ఇలా టేబుల్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే మీన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడా, మీన్ వచ్చేసి ఎన్పి పైన చూడొచ్చు, చూపిస్తాను నేను. వేరియన్స్ వచ్చేసి ఎన్పిక్యూ, వేరియన్స్ వచ్చేసి ఏంటి ఎన్పిక్యూ, మీన్ వచ్చేసి ఏంటి ఎన్పి. ఓకే, మనకి పీ కనుక్కుంటాం, రైట్. క్యూ కావాలి, పీ కనుక్కుంటాం, క్యూ కావాలి. సో పీ కనుక్కుంటే క్యూ కావాలనుకోండి 1 - క్యూ, రైట్. క్యూ ఉంది, పీ కావాలి అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 - పీ. ఓకే, పీ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 - క్యూ, క్యూ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 - పీ, రైట్. ఇలా ఎందుకు వచ్చిందంటే పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. క్యూ వాల్యూ కనుక్కోవాలి అంటేనేమో 1 - పీ, పీ వాల్యూ కనుక్కోవాలంటేనేమో 1 - క్యూ. ఇది నోట్ చేసుకోండి, ఇక్కడ అదే ఇచ్చి చూసుకోండి, క్యూ అనుకోవాలంటే 1 - పీ. ఓకే, ఈ ఫార్ములా చాలా చాలా ముఖ్యము. ఈ ఫార్ములా ఇది పి ఆఫ్ ఎక్స్, చూసుకో శాస్త్రం చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎన్సిఎక్స్. ఎక్స్ అంటే ఈ ఎక్స్ ఇక్కడ వస్తుంది, ఎన్సిఎక్స్. క్యూ వేస్తాం అనుకోండి ఎన్ మైనస్ ఎక్స్, క్యూ అంటే ఎన్ మైనస్ ఎక్స్. పి ఏంటి ఓన్లీ ఎక్స్. ఇది నోట్ చేసుకోండి, చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈ ఎగ్జామ్కి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు సమ్స్కి వెళ్దాము. ఈ బేస్ చేసుకునే మనకి సమ్స్ ఉంటాయి. ఇంకా క్వశ్చన్స్ కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాగా. సో ఇది ఇక్కడ యాడ్ చేసుకుందాము, నేను యాడ్ చేసుకున్నాను, గమనించండి. ఇది ఎగ్జామ్ క్వశ్చన్ మీకు ఇలా ఉంటుంది.
రైట్. ఇది గతంలో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి చూసుకోండి, వాడు ముందే చెప్పేశాడు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన పేపర్లో చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నోట్ చేసుకోండి. ఇందాక కూడా గవర్నమెంట్ ఇచ్చిన పేపర్సే మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. రైట్ ఆప్షన్ చూడండి, రైట్ ఆప్షన్ చెప్తున్నాడు, ఎలాగ మనం కనుక్కుందాం. ఓకే, ఇలా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇలా ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమంటాడు, అవుట్ ఆఫ్ ద గివెన్ 25 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, 25 పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయంట కన్సిక్యూటివ్. ఓకే, దాంట్లో 3 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్, 3 తీసాడంట. ఇఫ్ ద లీస్ట్ ఇంటీజర్ అమాంగ్ ద 25 ఈజ్ ఆడ్. లీస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ లీస్ట్ ఉంటుంది, చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ద ప్రాబిలిటీ సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ డాన్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. చూడండి క్వశ్చన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. 25 కన్సిక్యూటివ్ అంటే 25C, 3 ఈజ్ డ్రాన్ కాబట్టి 3, ఇది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద లీస్ట్ ఇంటీజర్ అమాంగ్ 25 ఇంటీజర్స్ ఇస్ ఆడ్. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మీకు అర్థం కాదు చెప్తానండి. నెక్స్ట్ అంటే x+2 నెక్స్ట్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి x=1 అనుకోండి, x= అంటే ఆడ్ అనుకోండి. ఇక్కడ 1 xలో 1 వేసుకోండి, 1. నెక్స్ట్ ఇక్కడ 1 వేసుకోవాలి అనుకోండి, 1+2 3, అంటే 1+2 ఇక్కడ 1+2. ఓకే, ఇక్కడ 1 వేసుకోండి, 1+4 5. ఇలా మనకి ఆడ్ వస్తున్నాయి. అదే ఈవెన్ అనుకోండి దీంట్లో, అంటే x=2 అనుకోండి, ఇక్కడ 2 x+2 వస్తుంది, ఇక్కడ 2 వేసుకోండి. ఇప్పుడు 2+2 4 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 వేసుకోండి, 2+4 ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఇవేమో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఇవేమో కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అంటే ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, కన్సిక్యూటివ్ ఆడ్ అంటే ఏంటి, కన్సిక్యూటివ్ ఈవెన్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పుడు. రైట్, ఇది క్లారిటీగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే 25 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి 1 ఆడ్, నెక్స్ట్ ఈవెన్, నెక్స్ట్ ఆడ్, నెక్స్ట్ ఈవెన్, నెక్స్ట్ ఆడ్ ఇలా తీసుకుంటాం. ఇలా 20 తీసుకుంటాం. ఈ 20 సో ఆన్ అప్ టు 25 తీసుకున్నాం. రైట్, సో లీస్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్పాడు లీస్ట్ అంటే చూడండి, ఇఫ్ ద లీస్ట్ ఇంటీజర్ అమాంగ్ 25 ఈస్ ఆడ్ నెంబర్, అంటే ఇది లీస్ట్ అంటే 1 లీస్ట్ కదా, లీస్ట్ ఆడ్ నెంబర్ కదా. ఇలా స్టార్ట్ చేస్తే మనకి 13 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 13 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 12 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, రైట్, మీకు క్లారిటీగా అర్థం అనుకుంటా. ఇలా చూసుకుంటే మనకి ఒక 25లో 13 ఏమో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఆడ్ నెంబర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇది నోట్ చేసుకోండి. దెన్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ కోసం మాట్లాడుతున్నాడు. సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ ఈజ్ ఈవెన్ నెంబర్. సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ ఈవెన్ నెంబర్ ఉండాలంటే ఏంటి, 3 కలుపుతున్నాడు అంటే ఒకటి ఫస్ట్ ఈవెన్ అనుకోండి, ఈవెన్, నెక్స్ట్ కూడా ఈవెన్ అనుకోండి, నెక్స్ట్ కూడా ఈవెన్ అనుకోండి. ఈ 3 ఈవెన్స్ చూడండి. సమ్ అంటే ఎడిషను, 3 అంటే 3 ఇంటీజర్స్, సో 3 కలుపుతున్నాము. ఏం కావాలంటే ఈవెన్ నెంబర్ కావాలంట. ఒక 3 ఈవెన్ నెంబర్స్ని కలిపితే మనకి ఈవెన్ వస్తుంది. అలాగా ఒక ఈవెన్ 2 ఆడ్ నెంబర్స్ కలిపితే మనకి ఈవెన్ వస్తుంది. 3 ఆడ్ నెంబర్స్ కలిపితే మనకి ఈవెన్ నెంబర్ రాదు, ఆడ్ నెంబరే వస్తుంది. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 అనేది ఆడ్, 3 అనేది ఆడ్, 5 అనేది ఆడ్. ఈ 3 యాడ్ చేయండి, 9 వస్తుంది. ఇది కూడా ఆడే, ఇది ఆడ్ అంటే ఇది ఆడే. కాబట్టి మనకి ఇది వద్దు. అంటే 3 యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఆడే వస్తుంది. సో పాసిబిలిటీస్ మనకి 2 ఉంటాయి. కాబట్టి ఈ 2 కండిషన్స్ తీసుకుంటున్నాను. ఈవెన్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. ఈవెన్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఈవెన్స్, 3 ఈవెన్స్ కలిపితే ఈవెన్ వస్తుంది. కాబట్టి 12C3 ప్లస్ వేసుకోండి. రైట్, ఇక్కడ ఆడ్ ఉన్నాయి, 13 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కండిషన్ కోసం 1 ప్లస్ ఈ కండిషన్ కోసం తీసుకుంటాం. రెండు కండిషన్స్ కలపాలి. ఈ కండిషన్ తీసుకున్నాను, ఈ కండిషన్ కోసము. ఈ అంటే ఏంటి, ఈవెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 12 ఈవెన్స్ ఉన్నాయి. C1 మల్టిప్లై, ఓకే, 2 ఆడ్స్ ఉన్నాయి. ఆడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 13C 2 ఆడ్స్. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది.
దట్స్ ద మెయిన్ ఫార్ములా, మెయిన్ ట్రిక్ అనుకోండి అంతే. ఓకే, ఇది సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి, ఈ రెండింటిని డివిజన్ చేయాలి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మన ఫార్ములా తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ వినండి. 25 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ 3 ఆర్ డ్రాన్. 25C3 వేసుకున్నాను. ఇందాక మీకు బేసిక్స్ చెప్పాను, రైట్? ఇఫ్ ద లీస్ట్ ఇంటీజర్ అమాంగ్ 25 ఈజ్ ఆడ్ నెంబర్, అంటే 25లో ఫస్ట్ ఆడ్ నెంబర్ అనుకోండి, అప్పుడు మనకి 13 ఆడ్స్ ఉంటాయి, 12 ఈవెన్స్ ఉంటాయి. నోట్ చేసుకోండి. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ డాన్ ఈజ్ ఈవెన్, అంటే 3 కలుపుతున్నప్పుడు మనకి ఈవెన్ రావాలంటే ఈ 2 కండిషన్స్ మనకి పాసిబుల్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ కోసమేమో 12 ఈవెన్స్ ఉన్నాయి, 12 కదా, 12C, ఇక్కడ 3 ఈవెన్సే కదా కాబట్టి 3, ఇది కండిషన్. సెకండ్ దానికోసమేమో ఇది, ఈ 2 కండిషన్స్ తీసుకోవాలి కాబట్టి ప్లస్ మధ్యలో వేస్తున్నాను. ఇక్కడ ఈవెన్ కాబట్టి, ఈవెన్ అంటే ఏంటి, ఎన్ని ఈవెన్స్ ఉన్నాయి, 12 ఈవెన్స్లో ఒక ఈవెన్, రైట్? 2 ఆడ్స్ ఉన్నాయి కాబట్టి 13 ఆడ్స్లో చూసుకొని 2 ఆడ్స్, ఇది సాల్వ్ చేయాలి. ఓకే, రైట్? గమనించండి, ఇది మనం సాల్వ్ చేసి ఈ నెంబర్ని ఇది డివైడ్ చేయాలి. ఫస్ట్ 25C అంటే ఏం లేదు, 25 3 బ్యాక్ వెళ్ళండి, 23 వేసుకోండి. 3 అంటే 1 2 3 వేసుకోండి ఇలా, అంతే. 3 అంటే ఏంటి, ఇలాగా ఇది బ్యాక్ వెళ్ళండి, ఇది ఫ్రంట్కి వెళ్ళండి, అంతే. సో క్యాన్సిలేషన్స్ 2 రైట్, ఇది 12, 3 4s are 12, అంతే. ఏంటి 2 12s are 24, 12 times, 3 4s are 12, అలా 4 వచ్చింది. ఓకే, సో ఈ కండిషన్ మనకు ఆన్సర్ లేదు కదా, సో ఇది ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు కిందంతా ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ 4 × 23 × 25, సో 25 × 4 × 23, right, is equals to 2300. Okay, 2300. Okay, ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. 12C3 కాబట్టి అంటే 12 11 10 by 3 1 2 3. ఓకే, సో ఇక్కడ ఎలా క్యాన్సిలేషన్స్ అవుతాయి, 3 4s are 12. ఓకే, ఇక్కడ 4 2తో వస్తుంది, 2 2s are 4. సో 2 × 11 22, 20 × 10 220. ఓకే, 220 ఇలా వచ్చింది. ఓకే, ప్లస్ 12C1 అంటే 12 వస్తుంది, ఇంటూ ఇక్కడ 13 అంటే 13 × 12/1 × 2 వస్తుంది. ఓకే, సో 6, సో 2 6s are 12, 12 × 13, సారీ 6 × 13 చేద్దాం. 6 × 13 చేస్తే మనకి 78 వస్తుంది. బట్ క్యాల్సి ఎందుకంటే, సో క్యాల్సీలో మనకి చూపిస్తే క్యాల్కులేషన్స్ మీకు బాగుంటుందని చూపిస్తున్నాను. ఓకే, సో 6 × 13 ఈజ్ ఈక్వల్స్ టు 78. చెప్పాను కదా 78 అని. ఓకే, సో ఇక్కడ 78 × 12 రైట్, ఎంత 936 వచ్చింది. 936 అంటే 12 × 78, ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 78 × 12 చేస్తే మనకి ఎంత వచ్చింది, 936 వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, అంటే ప్లస్ 220 యాడ్ చేయాలి, 220 ఈజ్ ఈక్వల్స్ టు 1156. ఓకే, రైట్. ఇప్పుడు నాకు నేను అయిపోయాను, ఈ రెండింటిని డివిజన్ చేయాలి. ఓకే, సో డివిజన్ చేయండి. 1156 by 2300.
రైట్, ఎందుకంటే ఇది టోటల్, అది కింద ఉండాలి, డివిజన్ చేయాలి. సో కింద చూసుకోండి. రైట్, ఇది అక్కర్డ్, మనకి ఏవైతే పాసిబిలిటీస్ అవన్నీ రాసాం. ఓకే, దీన్ని బై 4 చేయండి, బై 4 చేయండి, మనకి ఆన్సర్ వస్తుంది. లేదా దీన్ని ఆఫ్ చేయండి, 5 దాన్ని ఆఫ్ చేయండి, 10 అంటే 5, 1 అంటే 15 కాబట్టి 7, రైట్, 116 అంటే 18 వచ్చింది ఆఫ్ చేస్తే. అలానే కింద ఆఫ్ చేయండి, 2ని ఆఫ్ చేస్తే 1. సో 3ని ఆఫ్ చేయలేం కాబట్టి అటు వేసుకోండి, 2 ఉంటుంది, 1 వస్తుంది. ఆఫ్ చేస్తే మనకి 5, 0 ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఆఫ్ చేస్తే వాల్యూ. అగైన్ దీన్ని ఆఫ్ చేయండి, 5ని ఆఫ్ చేయలేం కాబట్టి 1 అంటే 4 ఉంటుంది, 2, 16 అంటే 8, రైట్, అంతే, 18 అంటే 9. సో 289 వచ్చింది. అది కూడా దీన్ని ఆఫ్ చేస్తే 5, 7, 5 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, 2, 8, 9/575 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సింపుల్గా ఏం లేదు, ఇది బై 4 చేయండి, ఇది బై 4 చేయండి, మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్. 25 కన్సిక్యూటివ్ 3 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్, అది ఇది కండిషన్స్ కోసం ఇది 2 డివైడ్ చేసుకోండి, మనకు సమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా, 37th క్వశ్చన్ చూద్దాం. ఓకే, దానికోసం నెక్స్ట్ పేజ్. ఇఫ్ 3 డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ఎ టైమ్, 3 డైస్ని ఒకేసారి వేశారు. మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 డైస్ సమ్ కానీ 2 డైస్ సమ్ కానీ ఉంటుంది. 2 డైస్ సమ్ అనేది 22, 20, 21, 23 వరకు ఇచ్చాడు. 23లో కూడా మనకి 3 డైస్ అడిగాడు, 24లో కూడా అడిగాడు, 25లో కూడా అడిగాడు, 26లో అడుగుతాడు ఖచ్చితంగా. ఓకే, సో 3 డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ఎ టైమ్. ఓకే, గమనించండి, ఒకేసారి వేసాడు. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్ కావాలంట. సో ఏంటి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ దెమ్ ప్రైమ్ నెంబర్స్ కావాలి. అయితే 3 డైస్ వేసాడు అనుకోండి. 3 డైస్ అంటే ఏంటి గమనించండి. 3 డైస్ అంటే ఏంటంటే ఒక డైకి వచ్చేసి 6 ఉంటాయి. 6 అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి 6 ఇంటూ ఇంకో డైస్కి 6, ఇంకొక డైస్కి 6, ఇలా 3 6 ఉంటాయి. అంటే 3 6 అంటే 6 × 6 36, 36 × 6 216 చూపిస్తాను చూడండి. సో కాల్కులేటర్ 6 × 6 × 6 ఈజ్ ఈక్వల్స్ టు 216. ఓకే, అనిపిస్తుందా 216 అని? మనకి 216 వస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టండి. అయితే సరే పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు రైట్, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఈజ్ ప్రైమ్ నెంబర్స్. అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఏంటి, ఒక డైస్లో నుంచి వచ్చిన నెంబరు, ఇంకొక డైస్లో వచ్చిన నెంబరు, ఇంకొక డైస్లో నుంచి, అంటే 3 డైస్లో నుంచి 3 నెంబర్లు వస్తాయి కదా. 3 ఇలా వేసామనుకోండి, ఒక్కొక్క దాంట్లో వచ్చిన నెంబర్ వస్తుంది. ఆ 3 యాడ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ రావాలి. సో అది ఎంత అని అడుగుతున్నాడు, ప్రాబిలిటీ అడుగుతున్నాడు కాబట్టి ఒక డైస్లో నుంచి ఉదాహరణకి 1 వచ్చింది అనుకోండి లీస్ట్గా, ఇంకో డైస్లో నుంచి 1 వచ్చింది లీస్ట్గా, ఇంకో డైస్లో నుంచి 1 వచ్చింది లీస్ట్గా. రైట్, ఈ 3 లీస్ట్వి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. రైట్, సో ఇంకొకటి మనకి ఇంకొకటి లీస్ట్ వేసాము, అలా కాదు హై వాల్యూ వేయండి. హై వాల్యూ అంటే ఏంటి, ఒక డైస్లో నుంచి మనకి హై అంటే 6 వస్తుంది, ఇంకొకటి 6 వస్తుంది, ఇంకొకటి 6. ఈ 3 6లు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 18 వస్తుంది. 6 + 6 12, 12 + 6 18. సో 18 వస్తుంది. అంటే లీస్ట్ వాల్యూస్ ఒక డైస్లో నుంచి 1 వస్తే యాడ్ చేస్తే 3 వస్తుంది. దాంట్లో నుంచి 6 వస్తే 18 వస్తుంది. సో ఈ 3కి 18కి మధ్యలో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మీరు చెప్పండి. ఇప్పుడు 3కి 18కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అవి మాత్రమే తీసుకోవాలంటే, మనం 3 డైస్ వేసాము, దాంట్లో లీస్ట్ నెంబర్స్ 1 1 1 కౌంట్ చేస్తే 3 వచ్చింది. రైట్, అంటే 3 కన్నా లీస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకునే అవసరం లేదు.
ఇక్కడ చూడండి ఇంకొక 3 డైస్ వేసాము అంతే కదా, ఇంకోసారి వేస్తే మనకి హైయెస్ట్ వచ్చింది అనుకుందాం 6 6 6 అంటే 18 వచ్చింది, రైట్. 18 కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు, ఇంతకంటే నెంబర్ ఎక్కువ డైస్లో నుంచి రాదు, ఇంతకంటే తక్కువ నెంబర్ డైస్లో నుంచి రాదు. అంటే వీటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అవి ఏమున్నాయి చూద్దాం, ఏమున్నాయో. 3కి 18కి మధ్య ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి అంటే 3 ఉంటుంది, రైట్. 3 5 7 అండ్ 11 అండ్ 13 అండ్ 17 ఇవి మాత్రమే ఉంటాయి. 3కి 18కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇవే. వీటి ఒక నెంబర్ ఆఫ్ వేవ్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ వేవ్స్ కనుక్కుంటే మనకి ఈజీగా వస్తుంది. చూడండి ఫస్ట్ మనం చేసాము టోటల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని వచ్చినాయి, 216 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ 260 ఉన్నాయి. కాబట్టి 216 ఏది చూసుకోండి, ఇది అంటే పైన కనుక్కోవాలి. ఇది మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఓకే, బట్ ఎగ్జామ్లో ఇదే ఆన్సర్ మనకు ఎట్లా తెలుస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ తెలిసినాయి, ఓకే వేవ్స్ ఓకే ఫైన్ బాగుంది, దీని వేవ్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఉదాహరణకి అంటే 3 ఒక నెంబర్ రావాలి. 3 ఎలా నెంబర్ వస్తుంది మనకి, మనం 3 డైస్ వేసాము అనుకోండి, రైట్. 3 అనే నెంబర్ వచ్చింది అనుకోండి, రైట్. ఎలా వస్తుంది, కాంబినేషన్స్ ఏంటి, ఒక దాంట్లో 1 ఇంకో దాంట్లో 1 ఇంకో దాంట్లో 1 వస్తే మనకి 3 అనే నెంబర్ వస్తుంది, రైట్. సో దీని ఒక ఎలా కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ వేస్ అనేది అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఈ 3 సేమ్ ఉన్నాయా, ఇంకో 3 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. సో క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వేస్ ఇలా వస్తుంది. అదే మనం 5కి ఎలా కనుక్కోవాలి, 5 కాంబినేషన్స్ చూద్దాం ఒకసారి. 5 కాంబినేషన్స్ 1 1 3 అంటే 1 + 1 2 2 + 3 5. దీని ఒక నెంబర్ ఆఫ్ వేస్ కనుక్కోవాలి, రైట్. ఇంకేమైనా కాంబినేషన్స్ ఉంటాయా, ఉంటాయి. 1 అంటే 1 కన్నా లీస్ట్ ఉండదు కదా, 1 కన్నా లీస్ట్ ఉండదు, అది గమనించండి. 1 2 2, రైట్. ఇది ఒక కాంబినేషన్ ఉంది, ఓకే. సో ఇక్కడ 2 వచ్చి ఇక్కడ 3 వచ్చినా అదంతా వేస్ట్, ఇంక అవసరం లేదు కదా, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ 3 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3 + 1 4 5 6 అవుతుంది, అంటే ఇంతే. చూసుకోండి 1 + 2 3 3 + 2 5 అంటే ఈ 2 కాంబినేషన్స్ మనకి పాసిబుల్స్ ఉన్నాయి. దీని నెంబర్ ఆఫ్ వేస్ ఎన్నో కనుక్కోవాలి. చూసుకోండి ఇది వచ్చేసి మనకి 1 2 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఓకే. సో ఇలా చూసుకుంటే మనకి 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇలా వేసుకోవచ్చు, 3 × 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. అంటే 3 వేస్ ఉన్నట్టు, 3 వేస్. అంటే ఇది ఒకటే కాదు, ఇది కూడా చూసుకోవాలి, 2 కలపాలి. ఇది కూడా చూసుకుంటే ఎలా ఉంది చూసుకోండి, 1 2 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 2 సేమ్ ఉన్నాయి, 2 సేమ్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్, 3 సేమ్ ఉంటే 3 ఫ్యాక్టోరియల్. ఏవి సేమ్ లేకపోతే కింద ఏమేమి వేసుకోవద్దు. సో ఇది కూడా సేమ్ అంతే, సేమ్ ఇలానే వస్తుంది. 3 × 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవచ్చు, కింద 2 ఫ్యాక్టోరియల్ యాక్సెస్ ఉంటుంది, క్యాన్సిల్ అయిపోయి 3 వేస్. అంటే ఓన్లీ 5కి మనకి 3 + 3 అంటే 6 వేస్ ఉన్నట్టు. ఓన్లీ 5కి మనకి ఎన్ని వస్తున్నాయి, 6. ఓన్లీ 5కి మనకి 6 వేస్ వస్తున్నాయి. అంటే అలాగా గమనించండి, 3కి ఇలా చూసుకుంటే 1 వే వస్తుంది ప్లస్ కామా, 5కి ఎన్ని వచ్చినాయి మనకి 6 వేస్ వచ్చినాయి, రైట్. కామా అలా మనకి 7 చూసుకుంటే 15 వేస్ వస్తాయి, చూపిస్తాను ఎలాగో కంగాపడకండి. 11కి చూసుకుంటే రైట్ 27 వేస్ ఉంటాయి. 13కి చూసుకుంటే రైట్ 13 ప్రైమ్ నెంబర్ చూసుకుంటే 21 వేస్ ఉంటాయి. 17 చూసుకుంటే కామా 17కి 3 వేస్ ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేస్తే చూపిస్తే కంగాపడకండి 73 వస్తుంది, రైట్. మీకు క్యాల్కులేటర్ చూపిస్తాను, క్యాల్కులేటర్ 1 + 6 + 15 ప్లస్ అంతే కదా, 1 + 6 + 15 + 27 + 21 + 3, రైట్.
ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 73 వచ్చింది. ఇది మనకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అవుట్ ఆఫ్ 216 వేస్ టోటల్ కింద వేసుకోవాలి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇదిగోండి ఇది ఆన్సర్. అయితే మీరు అడగచ్చు మనం 5కి 3కి సాల్వ్ చేసాం, 1 వే వచ్చింది, 6 వేస్ వచ్చినాయి, మరి 7కి 11కి ఎలాగా ఏంటో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకోసం ముందు తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మనం 3 కోసం చేసాం, మనకి ఎంత వచ్చిన అవుట్కమ్ 1, అంటే 1 వే. ఎలాగంటే 3 సేమ్ ఉన్నాయనుకోండి, రైట్, 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 1 ఇందాక వచ్చింది కదండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి 3 సేమ్ ఉంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 1 వే. 2 సేమ్ ఉన్నాయనుకోండి, కింద 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, పైన మాత్రం 3 ఫ్యాక్టోరియల్ కామన్, రైట్. అలాగా ఎంత వచ్చింది మనకి 3 వేస్తున్నట్టు. అలా కాకుండా 3 డిఫరెంట్ వచ్చినాయి. ఎలాగంటే 1, 4, 5 ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇలా 3 డిఫరెంట్గా ఉంటే మాత్రంకి 3 ఫ్యాక్టోరియల్ అంటాము. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 6 వేస్ అన్నట్టు. ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి, 5 కోసం చూసుకుంటే ఇది కాంబినేషన్ 1, 1, 3. 3 కోసం చూసుకుంటే 1, 2, 2. అలా మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ 3 వేస్ వచ్చినాయి, ఇక్కడ 3 వేస్ వచ్చినాయి, అంటే 6 వేస్ వచ్చినట్టు. అవుట్కమ్ అంటే ఏంటి 6 వేస్. ఓకే. అదే మనం 11 కోసం చూసుకుంటే ఒక దాంట్లో 1 రావాలి, 4 రావాలి, 6 రావాలి, యాడ్ చేస్తే 11 వస్తుంది. ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 6. ఇక్కడ చూడండి 2 సేమ్ ఉన్నాయి కాంబినేషన్స్లో, 5 + 5 10 + 1 11 వస్తుంది, అంటే 3 వేస్. ఇవి చూసుకోండి, ఇలా మనకి ఇవన్నీ యాడ్ చేయాలి. 3, 3, 6, 6, 3, 6 యాడ్ చేస్తే 27 అవుట్కమ్స్ వచ్చినాయి. అలా మనకి 13 కోసం చూసుకుంటే ఇది కాంబినేషను 3, 6, 6, 3, 3 కాబట్టి 21. 17 కోసం చూసుకుంటే 5, 6, 6 మాత్రం మన కాంబినేషన్ ఉంది, దానికోసం 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఎందుకు వచ్చిందంటే ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయి. 3 డిఫరెంట్ అర్థం ఏంటి 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 2, 3s are 6 అంతే. ఓకే. సో ఇది కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వచ్చిన ఈ వాల్యూస్ అవుట్కమ్స్ ఇక్కడ తీసుకున్నాను, యాడ్ చేశాను, మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఈజీ ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్ చూద్దాము. మనకి తెలుగు కావాలంటే ఇక్కడ ఉంది చూడండి, రైట్. ఇక్కడ ఏం చేస్తా అంటే 3 కంపెనీస్ C1, C2, C3 ప్రొడ్యూస్ కార్ టైర్స్. అంటే C1 కంపెనీ, C2 కంపెనీ, C3 కంపెనీ, 3 కంపెనీస్ ఉన్నాయి. ఈ 3 కంపెనీస్ టైర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే C1 కంపెనీ వచ్చేసి 40% టైర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. C2 వచ్చేసి అంటే C2 కంపెనీ వచ్చేసి 35% టైర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. C3 కంపెనీ వచ్చేసి మనకి 25% టైర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏమంటానంటే ఈ కంపెనీకి తెలుసు, రైట్, ఏమని, ద కంపెనీస్ నోస్ ద 2% ఆఫ్ టైర్స్ సప్లైడ్ బై C1 కంపెనీ 2% డిఫెక్ట్ ఇస్తుంది. C2 కంపెనీ 3% డిఫెక్ట్ ఇస్తుంది, 3% ఆఫ్ టైర్స్ డిఫెక్ట్ ఇస్తుంది. C3 కంపెనీ 4% ఆఫ్ టైర్స్ డిఫెక్ట్ ఉన్నాయి. వీడు ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ టైర్ చోజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద కన్సైన్మెంట్ రిసీవ్డ్ ఇస్ ఫౌండ్ డిఫెక్ట్ ఇన్ ద ప్రాబబిలిటీ దట్ వాస్ సప్లైడ్ బై C2. అంటే మనము ఒక టైర్ ర్యాండమ్గా తీసినప్పుడు ఆ టైరు డిఫెక్ట్ కనిపించింది. అయితే ఆ కన్సైన్మెంట్ ఎవరిది అంటే C2దంట. అప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోండి అంటున్నాడు. ఒక కన్సైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు C2 తీసుకుంటున్నప్పుడు దాని ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. రేపొద్దున C1 తీసుకుంటున్నాం అనుకోండి, ప్రాబబిలిటీ ఎంత? ఒకవేళ C3 అడిగాడు అనుకోండి, ప్రాబబిలిటీ ఎంత? అంతే కదా. మరి ఇప్పుడు ఈసారి క్వశ్చన్ ఏమో C2 అడిగాడు, రేపొద్దున C3 అడగచ్చు, C1 అడగచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే C1 కంపెనీ ఉంది కాబట్టి C1 కంపెనీ C1 ఉండొచ్చు, A ఉండొచ్చు, B ఉండొచ్చు, నథింగ్ టు వరీ. 40% ఇచ్చాడంటే ఎప్పుడైనా సరే మీరు ఎలా తీసుకోవాలి, 0.4 తీసుకోవాలి. అంటే 40% కాబట్టి పర్సంటేజ్ని తీసేస్తే 40/100 వస్తుంది. అది ఎలా వేసుకోవచ్చు, 0.40గా వేసుకోవచ్చు. అలాగా ఇప్పుడు C2 చూసుకుంటే 35% అంటే 0.35. C3 చూసుకుంటే 25% అంటే 0.25గా తీసుకో. సో 2% ఆఫ్ టైర్ సప్లైడ్ బై C1 అంటే C1 కంపెనీ 2% డిఫెక్ట్ ఇస్తుంది అనుకోండి. అది ఎలా చేసుకోవాలి? ఈ క్వశ్చన్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గమనించండి. C1 డిఫెక్ట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, నోట్ చేసుకోండి. సో డిఫెక్ట్ ఎంత ఉంది ఇక్కడ, 0.40కి మల్టిప్లై, రైట్,
2%. 2% నేను ఎలా తీసుకోవాలి? 0.02గా తీసుకోవాలి. చేసేంత వస్తుంది మనకి 0.008 వస్తుంది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, 0.008 వస్తుంది. అదే C2 అనుకోండి, క్యాలిక్యులేటర్ రేస్ చూపిస్తాం మీకు, కంగారు పడకండి. 0.35 ఎంత పర్సెంటేజ్ డిఫెక్ట్ అడుగుతున్నాడు? 3% డిఫెక్ట్ అడుగుతున్నాడు. కాబట్టి 0.03 ఈజ్ ఈక్వల్స్ టు 0.0105 వస్తుంది. ఓకే, అదే C3 తీసుకుంటే C3 ఆఫ్ D ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఇంటూ ఎంత? 4% డిఫెక్ట్ అడుగుతున్నాడు. 4% ఎలా తీసుకోవాలి? 0.04. క్యాల్సియం ఎంటర్ చేస్తే ఎంత వస్తుంది? 0.010 వస్తుంది. ఓకే, సో క్యాల్సియం తీసుకుందాము. క్యాల్కులేటర్ తీసుకుంటే చూడండి, 0.40 ఇంటూ 0.02 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 008. నెక్స్ట్ 0.35 ఇంటూ 0.03 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0105. ఓకే, నెక్స్ట్ 0.25 రైట్ ఇంటూ 0.04 ఈజ్ ఈక్వల్స్ టు రైట్, అది చూసుకోండి 0.010 వస్తుంది. ఇప్పుడు ఇవ్వలేదు రైట్, ఇది ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు? ఇఫ్ ద టైర్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద కన్సైన్మెంట్ రిసీవ్డ్ ఫౌండ్ డిఫెక్ట్ దేనికి? C2కి అడుగుతున్నాడు. C2కి అడుగుతున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? C2 ఎక్కడుంది? ఇది C2 డిఫెక్ట్ ఎంత? 0.0105. C2 అడుగుతున్నాడు కాబట్టి నేను పైన C2 తీసాను చూసుకోండి, కింద టోటల్ వేయాలి. టోటల్ ఎంత? 0.008 ప్లస్ 0.0105 ప్లస్ 0.010 వేసుకోవాలి. ఇది టోటల్. ఒకవేళ C1 అడిగాడు అనుకోండి, C2 తీసేస్తే C1 వేసుకోండి. C3 అడిగాడు అనుకోండి, ఇక్కడ C3 వేసుకోవాలి. కింద మాత్రంకి ప్రతి దానికి సేమ్ ఉంటుంది. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్, ఇప్పుడు యాడ్ చేయండి. ఇది 0.0105 ఇది మనకి 285 వస్తుంది. క్యాల్కులేటర్ ఇది యాప్ తీసుకోండి, క్యాల్కులేటర్ తీసుకోండి. రైట్, 0.008 ప్లస్ 0.0105 ప్లస్ 0.010. ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు చూసుకోండి 0.0285 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ మనకి అవసరం లేదు. మనకి 105/285 వచ్చింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. 15తో మనము డివైడ్ చేద్దాం దీన్ని. ఓకే, సో 105 డివైడ్ బై 15 ఎంత? 7 వచ్చింది. అంటే దీన్ని 15తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇది 7 వచ్చింది. కింద కూడా 15తో డివైడ్ చేయాలి. ఓకే, 285 డివైడ్ బై 15తో వేసాం అనుకోండి, 19 వచ్చింది బై 19. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో చూసుకోండి 7/19 మన ఆన్సర్. సో మనము ఇది కంపెనీ సప్లై చేసింది, ఇది డిఫెక్ట్ అడిగాడు అంటే టోటల్ డిఫెక్ట్ కింద వేసుకోవాలి. ఏ డిఫెక్ట్ అడితే ఆ డిఫెక్ట్ పైన వేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ క్యాన్సిలేషన్ చేసుకుని ఏ అయితే డివిజిబుల్ ఉందో యాక్సెప్టబుల్ ఉందో చూసుకుని అది ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమడిగాడు? ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ x ఇస్ గివెన్ బిలో, దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. స్టాండర్డ్ డీవియేషన్ అడుగుతున్నాడు. ద ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వచ్చేసి రైట్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు నేను ఫార్ములా. రైట్, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఒక్కసారి కావాలంటే చూపిస్తాను చూడండి.
ఇక్కడ చూడండి, ఇది మన ఫార్ములా. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటండి చూసుకోండి, రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఏంటి, ఇది మన ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది తీసుకోవాలి ఫార్ములా. ఓకే, సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇది ఫార్ములా. సో తీసుకున్న ఫార్ములా మనం, రైట్. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, వేరియన్స్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్, ఓకే, హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఈ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, రైట్. సో ఈ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం కే వాల్యూ కనుక్కుందాం. మీకు ఇందాకే చెప్పాను సమ్మేషన్ ఆఫ్ ఆల్, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమో ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి కదా, చెప్పాను, మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3k ప్లస్ కే ప్లస్ కే ప్లస్ 2k ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోవాలి. ప్రాబిలిటీలో సమ్మేషన్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం మనం, రైట్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 4 5 6 7 8, 8k ఈజ్ ఈక్వల్స్ టు 1, ఓకే. k ఈజ్ ఈక్వల్స్ టు 1/8, k ఈజ్ ఈక్వల్స్ టు 1/8, రైట్. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ చేద్దాము. ఈ ఆఫ్ ఎక్స్ అని ఏం లేదు, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, రైట్. అలాగే ఈ రెండు మల్టిప్లై చేసుకుని యాడ్ చేసుకోవాలి, ఈ రెండు మల్టిప్లై చేసుకుని యాడ్ చేసుకోవాలి, ఈ రెండు మల్టిప్లై చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో చూద్దాం ఫస్ట్ మనం, చాలా సింపుల్. 2 ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఆఫ్ ఎక్స్ చేస్తున్నాం అంటే 2 × 3k, 2 × 3 వేసుకోండి, కే కోసం పక్కన పెట్టండి, కన్ఫ్యూజన్ వద్దు, ఓకే. ప్లస్ కే అనేది బయట వేసుకోండి, రైట్. 3 × 1 వేసుకోండి, 3 × 1 ఎందుకంటే కే బయట పెడుతున్నాం కాబట్టి, ప్లస్ కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి 5 × 1 ప్లస్ 7 × 2 ప్లస్ 12 × 1, ఇలాగా కే అని మనం బయట పెట్టుకున్నాం కాబట్టి, ఓకే. నథింగ్ టు వరీ, చాలా సింపుల్. కే ఇక్కడ తీసుకోండి, 2 3s are 6 ప్లస్ 3 1s are 3 ప్లస్ 5 1s are 5 ప్లస్ 7 2s are 14 ప్లస్ 12 1s are 12, ఓకే. మొత్తం యాడ్ చేస్తే మనకి 40 వస్తుంది, రైట్. కే అంటే ఏంటి మళ్ళీ 1/8 కాబట్టి బై 8 వస్తుంది. కే అంటే ఏంటి 1/8, రైట్, బై 8 వస్తుంది. సో 8 5s are 40 అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకి 5 వచ్చింది, రైట్. అంటే మనకి ఈ వాల్యూ 5 వచ్చింది, ఇది మీరు నోట్ చేసుకోండి, ఓకే. సో ఇది మనకి క్లారిటీగా మీకు అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ వచ్చి మనకి 5 వచ్చింది, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి, దానికోసం చాలా సింపుల్, ఒక లైన్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. సో ఈ అంటే ఏంటి, ఈ అంటే చాలా సింపుల్, ఇది ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్, ఇది స్క్వేర్ అవుతుంది అంటే ఇది స్క్వేర్ అవ్వాలి. 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 5 స్క్వేర్ ఎంత 25, 7 స్క్వేర్ ఎంత 49, 12 స్క్వేర్ ఎంత 144. ఇప్పుడు ఇదేంటిది ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఇవి. సో 4 × 3, రైట్. సో ఇందాకలానే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, సింపుల్, ఎక్స్ స్క్వేర్ అంటే ఇవి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్, ఈ అంటే ఇది కిందది, రైట్. సో 4 అంటే ఎక్స్ స్క్వేర్ వేసాం కాబట్టి 4 × 3 వేసుకోండి, కే వాల్యూ బయట పెట్టుకోండి, ఏం కాదు, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రైట్. ప్లస్ 9 × k, 9 × 1, అప్పుడు 9 × 1 ప్లస్ 25 × 1, కన్ఫ్యూజన్ వద్దు. నేను ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఇది స్క్వేర్ వేసి ముందే పైన రాసేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 25 × 1 ప్లస్ 49 × 2, నెక్స్ట్ 144 × 1 ప్లస్ 144 × 1, రైట్. సో అన్నీ యాడ్ చేసుకోండి. కే అంటే ఏంటి 1/8 పక్కన పెట్టేసేయండి, 4 3s are 12 ప్లస్
9 ones are 9 plus 25 into 1, 25 plus 49 into 2, 98 plus 144 into 1, 144 వచ్చింది స్టూడెంట్స్. ఇది గమనించండి. ఓకే, సో ఇదంతా ఒకసారి యాప్లో వేసుకుందాం, క్యాల్కులేటర్ వేసుకుందాము. సో 12 ప్లస్ 9 ప్లస్ 25 ప్లస్ 98 ప్లస్ 144, సో ఈజ్ ఈక్వల్స్ టు 288. సో 288 బై 8 చేసుకోవాలి. ఓకే, క్యాల్కులేషన్ చేస్తే 36 వస్తుంది ఆన్సర్. బట్ నేను మీకు దీంట్లో చూపిస్తాను. రైట్, 288 డివైడ్ బై 8 వేసుకోండి, ఎంత వస్తుంది? 36 వస్తుంది. చూడండి 36 ఇదిగోండి. ఓకే, సో మన ఫార్ములా ఏంటి? మన ఫార్ములా ఇది వేరియన్స్. సో ఇక్కడ వేసుకోండి, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. 36 ఇదిగోండి మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ వచ్చింది 5 వచ్చింది. 5 వేసుకోండి, పైన స్క్వేర్ ఉంది, ఫార్ములాలో మనం వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో 36 మైనస్ 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ 25, అంటే మనకు ఆన్సర్ 11 మిగిలింది. ఈ 11 ఏంటి? వేరియన్స్. స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏం లేదు, √11 వేసుకోవాలి. ఎందుకంటే వేరియన్స్ ఆన్సర్ ఏంటి? 11 వచ్చింది, అది రూట్లో వేసుకోవాలి. √11 ఇస్ ద ఆన్సర్. సో మనకి ఎక్కడుంది? 5 కాదు, 11 కాదు, ఆన్సర్ ఇక్కడ ఉంది చూసుకోండి, ఇగో √11. సో దీని ఆన్సర్ అక్కడ ఉంది. సో ఇది స్టూడెంట్స్. సో నెక్స్ట్ 40 క్వశ్చన్, ఇది మన లాస్ట్ క్వశ్చన్. ఓకేనా, మీకు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ తీసుకుని చెప్పాను, మీకు కనిపిస్తుంది ఇలాగా. సో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా చేయాలో తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, రైట్, మీరు ఏవో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, అవి ఒకలా ఉంటాయి, ఎగ్జామ్లో ఇంకోలా అడుగుతాడు. సో మీకు అర్థం కాక మీకు ఎంసెట్ ప్రాక్టీస్ చేశారు, నాలెడ్జ్ ఉంది, బట్ ఎగ్జామ్ రాయలేరు. ఎందుకంటే ఎగ్జామ్లో ఒకలా అడుగుతాడు, మీరు ఇంకోలా ప్రాక్టీస్ చేశారు. కాబట్టి గమనించండి, ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్, ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రెస్ట్ మీరు దాని మీద పెట్టాల్సిందే. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇఫ్ మీన్ ఎంత? 4/3 ఇచ్చాడు, వేరియన్స్ 10/9 ఇచ్చాడు, దెన్ P of x greater than equals to 6. ఇలాంటి క్వశ్చన్స్ కష్టము, బట్ నేను చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. చూడండి, మీన్ అంటే NP ఎంత? 4/3. వేరియన్స్ ఎంత? NPQ అంటాం, వేరియన్స్ వచ్చేసి NPQ అంటాము. ఒక్కసారి 1 minute. సో NPQ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10/9. ఓకే, ఇది NPQ ఇది. ఓకే, అయితే మనకి P of x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 కనుక్కోమంటున్నాడు. అంటే 6 కన్నా ఎక్కువ తీసుకోవాలి, కానీ ఎన్ని తీసుకోవాలి తెలియదు, అంటే n కనుక్కోవాలి మనం. ఏంటి? n కనుక్కోవాలి. అయితే Q అనేది ఈజీగా కనుక్కోవచ్చు. Q ఈజ్ ఈక్వల్స్ టు ఇది వేరియన్స్ బై మీన్, అంటే NP క్యాన్సిల్, Q మిగులుతుంది కదా, అంటే కనుక్కోవచ్చు లాగా. సో పైన ఏంటి? NPQ అంటే ఏంటి? 10/9. 10/9 బై NP అంటే 4/3. ఇది ఉల్టా వేసుకోండి, అంటే 10/9 ఇంటూ 3/4 ఉల్టా వేసుకున్నాను. ఇది ఉల్టా అవుతుంది, 3/4 అవుతుంది ఉల్టా. అప్పుడు 3 are 9, ఇది ఆఫ్ చేయండి, 2 ఇది ఆఫ్ చేయండి, 5 అంటే పైన 5 మిగిలింది, కింద 3 2s are 6. అంటే మనకి Q ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏంటి? 5/6 వచ్చింది Q వాల్యూ. కాబట్టి P వాల్యూ కావాలి, అంటే Q వాల్యూ వచ్చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు 5/6 వచ్చింది కదా, రైట్. P వాల్యూ కావాలి. P వాల్యూ ఏంటి? 1 - Q వేసుకోవచ్చు, 1 - Q. P అంటే ఏంటి? 1 - Q. సో Q వాల్యూ ఏంటి? 5/6. కాబట్టి Q బదులు 5/6 వేసుకుంటున్నాను.
5/6. అది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? 6 1 6, 6 minus 5/6, 6 నుంచి 5 తీసేస్తే 1/6. అంటే పీ వాల్యూ ఏంటి? పీ వాల్యూ వచ్చేసి 1/6. కాబట్టి నేను పీ వాల్యూ మాత్రమే వేసుకుంటున్నాను 1/6 అని. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, క్యూ అంటే ఏంటి, పీ అంటే ఏంటో. ఓకే, సో క్యూ వాల్యూ, పీ వాల్యూ వచ్చింది. మనకి ఎన్ వాల్యూ కావాలి. సో ఎన్ వాల్యూ కావాలంటే ఇది తీసుకోండి, మీన్ తీసుకోండి. ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు 4/3. పి అంటే ఏంటి? 1/6. 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఈ 1/6 అవతల ఉంచున్నాం అనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఇది అవతలకి వెళ్తే 6/1 వస్తుంది, ఉల్టా అయింది. అప్పుడు 3 2s are 6. సో 2 4s are 8. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. సో ఇది ఎన్ వాల్యూ తెలిసింది. ఎన్ వాల్యూ తెలిస్తే మనకి సమ్ ఈజీగా అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఫార్ములా మీకు ఆల్రెడీ మీ ఫార్ములాస్ అన్ని చెప్పేసాను ముందే నేను, బట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక చూడండి, ఇది పి ఆఫ్ ఎక్స్ చూడండి, ఎన్సిఎక్స్ క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్, ఇది మన ఫార్ములా. సో ఈ ఫార్ములా తీసుకోవాలి. ఓకే, ఎన్సిఎక్స్. సో ఎన్సిఆర్ తీసుకోండి, ఏం కాదు, ఎన్సిఎక్స్ అని తీసుకోవచ్చు. ఎన్సిఆర్ తీసుకోండి, ఎన్సిఎక్స్ తీసుకోండి, ఏం కాదు. క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ పి ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ మూడు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ వాల్యూ 6 కన్నా ఎక్కువ, ఈక్వల్ 6 కన్నా ఎక్కువ. ఎక్కడ దాకా వేసుకోవాలి? ఎన్ ఈక్వల్స్ 8 దాకా వేసుకోవాలి, అంటే 8 దాకా వేసుకోవాలి. ఈ మూడు వాల్యూస్ కనుక్కోవాలి, యాడ్ చేయాలి. కనుక్కోవాలంటే ఫార్ములా ఇది, రైట్? సో ఫార్ములా వేయండి, చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఈ ఫార్ములా ఎన్ అంటే ఏంటి? 8. ఎన్ అంటే 8. సి ఆర్ అంటే ఏంటి? ఇదే 6, రైట్? క్యూ అంటే ఏంటి? 5/6, 5/6, రైట్? ఎన్ అంటే ఏంటి? 8. ఆర్ అంటే ఏంటి? 6. పి అంటే ఏంటి? 1/6. ఓకే, ఆర్ అంటే ఏంటి? 6. ఇలాగా దీనికి మట్టిగా అయింది. ఎగ్జామ్లో మనకి గత సంవత్సరాల్లో ఓన్లీ ఇది మాత్రం అడిగేవాడు, ఇప్పుడు అడగట్లేదు. ఇప్పుడు ఎక్కువ లెంత్గా అడుగుతున్నాడు, గమనించండి, రైట్? ఇలాగా ఇప్పుడు దీనికి సాల్వ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఫార్మ్ అప్లై చేయాలి. ఎన్ అంటే ఏంటి? 8. సి ఆర్ అంటే ఏంటి? ఇక్కడ 7 ఉంది, 7. క్యూ అంటే ఏంటి? 5/6, 5/6. ఎన్ మైనస్ ఆర్ అంటే 8 మైనస్ 7, 8 మైనస్ 7 వేసుకోవాలి. నెక్స్ట్ పి, పి అంటే ఏంటి? పి అంటే 1/6, 1/6, రైట్? పవర్ ఆఫ్ ఏముంది? ఆర్ ఉంది. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఏముంది? 7. అలాగా అంటే ఇది మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఇది చేద్దాం. ప్లస్ 8 సి ఆర్ అంటే ఏంటి? ఇక్కడ 8 ఉంది, 8. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి? 5/6, 5/6. ఓకే, పవర్ ఏంటి? ఎన్ మైనస్ ఆర్ అంటే ఇది ఎన్, ఇది ఆర్. 8 మైనస్ 8. హోల్డ్ ఆన్. ఓకే, సో -8. ఓకే, నెక్స్ట్ పి వాల్యూ వేసుకోవాలి. 1/6, 1/6. ఆర్ వాల్యూ ఏంటి? 8. సో సాల్వింగ్ చాలా సింపుల్, సాల్వింగ్ పెద్ద కష్టం ఏమి ఉండదు, మీరు భయపడవలసిన లేదు. ఇక్కడ చూడండి, సాల్వింగ్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నాను. 8C, 8 అంటే ఏంటి? సి 6 అంటే ఇప్పుడు 8లో నుంచి 6 ఏంటి? 2 అంటే 8C2 అని వేసుకోవచ్చు, 8C6 రెండు ఈక్వలే. 8C2 సాల్వ్ చేసుకుంటాను అంటే 8 × 7, 2 అంటే అదంతే, 2 వరకు వేసుకోవచ్చు, బై 1 × 2. 8C6 ఈక్వల్స్ టు 8C2 కాబట్టి 8C2 వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 5/6 పవర్ ఏంటి? 8 మైనస్ 6 అంటే
2 వస్తుంది. ఓకే, ఈ 2 5 స్క్వేర్ అవుతుంది, ఈ 2 6కి స్క్వేర్ వస్తుంది. వేసుకుందామా? చాలా సింపుల్. 5 స్క్వేర్ అని ఎంత? 25. 6 స్క్వేర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అతి వరకు కన్ఫ్యూజ్ ఏమవద్దు. నెక్స్ట్ ఈ 6 1కి వస్తుంది, 1కి అవసరం లేదు, రైట్. ఈ 6 దీనికి వస్తుంది, పవర్ ఆఫ్ 6 వస్తుంది ఇలా, అంతే సింపుల్. నెక్స్ట్ ప్లస్ 8C7. ఇప్పుడు 8లో నుంచి 7 తీసేయండి, 1 వస్తుంది కాబట్టి అప్పుడు ఓన్లీ మనం 8 వేసేసుకోవచ్చు. ఇట్స్ అ ట్రిక్. ఓకే, నెక్స్ట్ 8లో 7 తీసేస్తే 1 అంటే 5/6 ఇలా వస్తుంది అంతే, రైట్. అంటే ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు, ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు. ఈ 7 రెండింటికి వస్తుంది అంటే 1/6⁴ ఓకే, ప్లస్ 8C8 అంటే 1. 8 - 8 0 అంటే ఇది కాస్త ఏమవుతుంది? 1 అవుతుంది. ఇది 1�8, 6⁴ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్స్. 2 4s are 8, రైట్. 4 7s are 28. 28 into 25 700. ఓకే, బై ఇక్కడ 6⁴ ఉంది. 6 + 2 8 అంటే 6⁴ వేసేసుకోవచ్చు. ఓకే, 6⁴ ఉంది, 6⁴ ఉంది, యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 8 5 ఎంత? 8 5 40. 6⁴ ఉంది, 6⁴ ఉంది, యాడ్ చేస్తే 6⁴ వస్తుంది. ప్లస్ ఇక్కడ అంతా 1 ఉంది పైన, 1/6⁴. 6⁴ ఒక 6⁴ తీసేసుకోండి. 700 + 40 740 + 1 741. దీస్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో చూసుకోండి, దీంట్లో ఆన్సర్ ఇది ఉంది. సో ఇది స్టూడెంట్స్, మీకు నేను ఈ సమ్స్ అన్ని ఫుల్లీ బేసిక్స్ చెప్పాను, సమ్స్ చెప్పాను. సో ఇప్పుడు ఇది PDF కావాలంటే కూడా నేను కింద మన ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. ఆ గ్రూప్లో నేను ఈ ఒక PDFని షేర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.